ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా వడివడిగా గంగమ్మ తల్లి ఒడికి చేరుతూ ఉన్నాయి గణనాథులు కూడాను. అటువైపు ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర కూడా కొనసాగుతూ ఉంది. కాసేపట్లో గణేశుడు లక్కడి కప్పులు చేరుకోబోతున్నాడు. ప్లాన్ చేసిన సమయం కంటే అరగంట ముందే శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. శోభాయాత్ర వాహనం ముందు 2 అంచెల్లో రోప్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. శోభాయాత్ర వడివడిగా సాగేందుకు కూడా భక్తులు వాహనం ముందుకు రాకుండా 2 అంచెల్లో రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఖైరతాబాద్ ఇక వీధుల వైపు భక్తులను పోలీసులు అయితే అనుమతించడం లేదు. సెన్సేషన్ థియేటర్ వద్దే భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వడివడిగా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు ఆ గణనాథులు కూడాను. ఇప్పటిగా వేలాదిగా భక్తులైతే తరలి రావడం జరిగింది. 9 రోజుల్లో కూడాను ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్న గణనాథుడు శివపుత్రుడు నేడు గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటున్నాడు. ఖైరతాబాద్ వీధుల వైపు భక్తులను అయితే అనుమతించలేదు. ఖైరతాబాద్ శోభాయాత్ర కూడాను అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే స్టార్ట్ అవడం జరిగింది. మధ్యాహ్నానికల్లా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అనుకున్నట్టుగానే శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. క్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం అయితే జరగబోతుంది. భక్తులు శోభాయాత్ర వాహనం ముందుకు రాకుండా కూడాను భారీగా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణేశుడు కూడా మర్కజ్ లక్కడి కప్పులకు చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి మా కొలీగ్ సంధ్య అక్కడ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సంధ్య. థ్యాంక్ యూ మధు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఇన్ని రోజులు కూడా గణపతిని స్తుతించి అష్టోత్తర శతనామావళితో ఆయన్ని పూజించి నవరాత్రులు కూడా విశేష పూజలు అందించినటువంటి భక్తులు ఆ బొజ్జ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి కూడా అంతే అట్టహాసంగా తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రతి వాడలా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మండపాలలో కొలువైనటువంటి ఆ గణనాథుడు ఈ రోజు వడివడిగా గంగమ్మ చెంతకు చేరబోతూ ఉన్నాడు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాము. నిమజ్జన కోలాహలం అయితే ఈ ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము బడా గణేశుడు ఆల్రెడీ లక్కడి కప్పుల వైపుకు ఆయన వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ఆన్ టైం ప్రకారంగా 1 o'clock 1:30 మధ్యలోనే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేస్తారు. మొదటిగా మనం చూసినట్లయితే ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభాయాత్ర ప్రారంభమైంది అంటేనే మిగతా మండపాల్లో ఉన్నటువంటి గణేశుల యొక్క శోభాయాత్రను కూడా ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం. నిన్న మిడ్-నైట్ నుంచే స్వామివారికి సంబంధించినటువంటి కదిపించడం కావచ్చు, లేకపోతే క్రేన్ ఎక్కించేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్నటి నుంచే అరేంజ్మెంట్స్ చాలా పక్కా ప్లాన్డ్ గా చేస్తారని కూడా చెప్పవచ్చు. మార్నింగే ఆ గణపతి ప్రతిమను తీసుకువచ్చి ఆ టస్కర్ వెహికల్ పైకి ఎక్కించడం కావచ్చు, వెల్డింగ్ పనులు కావచ్చు, చాలా త్వరితగతిన కూడా ఈసారి కంప్లీట్ చేశారని చెప్పాలి. అయితే అనుకున్న టైం కన్నా కూడా ముందుగానే ఈసారి మహాగణపతి నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర అనేది ప్రారంభమైందని కూడా మనం చెప్పవచ్చు. మొత్తం భక్తుల కోలాహలాన్ని కాస్త నియంత్రించినప్పటికీ కూడా బట్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మనం చూస్తున్నాము మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా గణపతి బప్ప మోరియా అనే నినాదాలతో మారుమోగుతోంది. మళ్లీ రావయ్య గణపతి అంటూ కూడా హుస్సేన్ సాగర్ చెంతకు మహాగణపతి నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం లైవ్ లో చూడొచ్చు. ఈసారి మనకు 70 అడుగుల రూపంలో మట్టి వినాయకుడిగా ఎకో ఫ్రెండ్లీగా బొజ్జ గణపయ్య దర్శనమిచ్చారు. మొత్తం 11 రోజుల పాటు కూడా ఎంతో రష్. ఈసారి మనం చూసినట్లయితే గతంలో వచ్చినటువంటి భక్తుల సంఖ్య కన్నా కూడా ఈసారి అధికంగా రావడం, వరుస వీకెండ్స్ కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ గణపతిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్ గణేశుడు భక్తులందరికీ కూడా తన దీవెనలు అందించారు. మనం చూసినట్లయితే ఈసారి అయోధ్యలో రామ మందిరాలు బాలరాముని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడము, అదేవిధంగా రాహుకేతువులను కూడా ప్రతిష్ఠించడం మనం చూసాం. అదేవిధంగా ఒకవైపు శ్రీనివాస కళ్యాణం, మరోవైపు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా గజముఖుడైనటువంటి వినాయకుడికి మొత్తం ఈసారి సప్తముఖాలలో ఆయన దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ సప్తముఖాలలో కూడా
సృష్టి స్థితి లయ కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు శివ ప్రతిరూపాలతో పాటు ఆ శక్తికి మూలమైనటువంటి అమ్మవార్లకు సంబంధించినటువంటి ఫేసెస్ ని కూడా ఈసారి సప్తముఖంలో చూసాం. అదే విధంగా ఆదిశేషుడి పడగల నీడన మనం చూసినట్లయితే బొజ్జ గణపయ్య ఈ రోజు శోభాయాత్ర ద్వారా కదలి వస్తూ ఉంటే ఆ దృశ్యం చూడటానికి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఫీల్ అవుతూ ఉన్నారు, ఎంతో భక్తి పారవస్యంతో ఉన్నారు. మొత్తం ప్లేసెస్ లో ఉన్నటువంటి జనాలందరూ కూడా బిల్డింగ్స్ పై నుంచి పూల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సో మొత్తంగా అయితే ఖైరతాబాద్ మహాగణపతి యొక్క మహా నిమజ్జనానికి సంబంధించిన కోలాహలం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈసారి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 2 రోప్వేల సహాయంతో, అంటే ఎక్కడా కూడా ఈ పబ్లిక్ వచ్చేసి డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ చేయకుండా ఈసారి ఇంకాస్త కట్టుదిట్టంగా ఏర్పాటు చేయొచ్చు. 2 అంచెల మేర భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముందు టస్కర్ లో ఆల్రెడీ శివ కళ్యాణం, అదేవిధంగా వెంకటేశ్వర కళ్యాణానికి సంబంధించినటువంటి ప్రతిమలను ముందు టస్కర్ లో పెట్టారు. ఇప్పుడు మహాగణపతిని తీసుకెళ్లేటువంటి టస్కర్ అనేది చాలా ప్రత్యేకము. 40 టన్నుల వెయిట్ ఉండేటువంటి ఆ మహాగణపతి విగ్రహాన్ని ఆల్మోస్ట్ 100 టన్నుల వెయిట్ మోసేటువంటి టస్కర్ లోనే ఎక్కిస్తూ ఉంటారు. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా ఒకే కంపెనీకి సంబంధించినటువంటి వారు ఆ టస్కర్ ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీగానే గణేష్ నిమజ్జనం జరుగుతుంది. సో మొత్తంగా అయితే మనం చూసినట్లయితే రైట్. ఓకే సంధ్య.